హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8లో ఒక కంటెస్టెంట్ పృథ్వీరాజ్ శెట్టి. ఇతను ఏ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినా సరే ఆ గేమ్ విన్ అయ్యి వెనక్కి రావాల్సిందే. అలాంటి పృథ్వీరాజ్ శెట్టి క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 ప్రీ ఫినాలేలో గెలవాల్సిన ఒక గేమ్లో, అలాగే ఫినాలే ఎపిసోడ్లో కూడా ఒక గేమ్లో, 2 గేమ్స్లో ఓడిపోవడం మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ప్రీ ఫినాలేలో టాస్క్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటి, తేజస్వినితో ఒక బ్రిక్స్ గేమ్ అయితే పార్టిసిపేట్ చేశాడు మన పృథ్వీరాజ్ శెట్టి, కానీ ఓడిపోయాడు. అక్కడ షాక్ అయ్యాడు. ఇక దాని తర్వాత ఫినాలే ఎపిసోడ్లో కూడా ప్రేరణతో కలిసి ఒక టాస్క్ అయితే ఆడాడు మన పృథ్వీరాజ్ శెట్టి. అయితే ఆ టాస్క్ దేనికి సంబంధించింది? రిఫ్లెక్షన్ సంబంధించింది. అంటే నువ్వు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతావు అని దానికి సంబంధించింది. ఈ టాస్క్ చూస్తున్న ఎవరైనా సరే పృథ్వీరాజ్ శెట్టి గెలుస్తాడు అని చెప్పి అయితే అనుకుంటారు. కానీ అక్కడ ఏమైంది? సీన్ రివర్స్ అయింది. పృథ్వీరాజ్ శెట్టి షాక్ అయ్యేలా ప్రేరణ అయితే గెలిచింది ఆ ఎపిసోడ్. అసలు ఆ గేమ్ ఏందిరా అంటే, ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్కి ఒక 3 హోల్స్ ఉంటాయి. ఒక్కొక్క హోల్ నుంచి ఒక చిన్న స్టిక్ లాంటిది ఆ హోల్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఏ హోల్ నుంచి వస్తుందో వాళ్ళిద్దరిలో ఎవరికి తెలియదు. ఎప్పుడైతే అక్కడ శ్రీముఖి నెక్స్ట్ అంటదో అప్పుడు ఒక హోల్ నుంచి ఒక స్టిక్ అయితే సప్పన బయట వస్తుంది. ఆ బయట వచ్చి రావంగానే వెంటనే దాన్ని పట్టుకోవాలి, హోల్డ్ చేయాలి. ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్. టు బి ఫ్రాంక్ అయితే ఆ గేమ్ పృథ్వీరాజ్ శెట్టి గెలిచుండాలి. కానీ తను చేసిన తప్పేం తెలుసా? నిన్ను పట్టుకోనేవను నేను పట్టుకోను అన్నట్టుగా ఆ స్టిక్ ఏదైతే ఆ హోల్ నుంచి బయట వస్తుందో వెంటనే దాన్ని పట్టుకోవడానికి హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ప్రేరణ ఎక్కడ పట్టేసుకుంటుందా అని దాన్ని తోసేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అలా మీరు గమనిస్తే ఒక 3 స్టిక్లను అయితే పక్కకు తోసేసినట్టుగా అయితే అనిపించింది. ఒక స్టిక్ని అయితే నేరుగా తడితే పోయి ఆ పక్కన కిలాడి గర్ల్స్ దగ్గర అయితే పడింది. అప్పుడు దానికి పృథ్వీరాజ్ రియాక్షన్ కూడా చాలా యాటిట్యూడ్గా అనిపించింది. ఆ సిచ్యువేషన్ చూసిన ప్రేక్షకులు ఇదేంద్రా స్వామి, పృథ్వీరాజ్ శెట్టి యాటిట్యూడ్ ఎలా ఉంది అని అయితే అనుకున్నారు అందరూ. ఇక ఫైనల్గా గెలవాల్సిన గేమ్లో పృథ్వీరాజ్ శెట్టి ఓడిపోవడమే కాకుండా ప్రేరణ ఎక్స్ట్రాడినరీగా ఆడి ఆ టాస్క్ అయితే గెలిచేసింది. నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే ప్రేరణ గెలుస్తుందని. కానీ ప్రేరణ కాన్సన్ట్రేషన్ కూడా సూపర్ అంటే సూపర్, చాలా బాగా ఆడింది. ఇక చెప్పాలంటే ఆ గేమ్కి అంత ఇంట్రెస్ట్ ఆడడానికి కారణం పృథ్వీరాజ్ శెట్టి. అతను ఆడే విధానం కావచ్చు, అతని యాటిట్యూడ్ ప్లే కావచ్చు, ఏదైనా సరే పృథ్వీరాజ్ శెట్టి అక్కడ గేమ్లో ఉన్నాడంటే, అవతల పక్క వాళ్ళు గెలిచారంటే అబ్బా వాళ్ళు సూపర్ రా, బంపర్ రా అనేది అనిపిస్తుంది. దానికి పృథ్వీరాజ్ శెట్టి కూడా షాక్ అవ్వడం కామన్ అయిపోయింది. ఇంతకుముందు తేజస్విని విషయంలో అలానే జరిగింది, ఇప్పుడు ప్రేరణ విషయంలో అలానే జరిగింది. అది మ్యాటరు. పృథ్వీరాజ్ శెట్టి కాన్సన్ట్రేషన్ గేమ్ మీద పెడితే బాగుండు, యాటిట్యూడ్ని పక్కన పెట్టి అనేది అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.